గూటెన్ మోర్గెన్. సార్. సో లాస్ట్ క్లాస్లో మనము బీ ఫార్మ్స్, జైన్ ఫార్మ్స్ మనము ప్రజెంట్ టెన్స్లో చెప్పుకున్నాం. ఓకే, ఇస్ బిన్, దు బిస్ట్, ఏయా, ఎస్, జీ, ఇస్ట్, ఫియా, జింట్, ఇయా, జైట్, జీ, జీ మీన్స్ దే, జీ మీన్స్ ఎస్ క్యాపిటల్ ఉంది కాబట్టి యూ ఫార్మల్, గౌరవంగా మాట్లాడేటప్పుడు ఎస్ క్యాపిటల్ లెటర్తో వాడతాం. కానీ ప్రొనౌన్సియేషన్ ఈ సేమ్, జీ, జింట్. ఓకే, దేకైనా యూ ఫార్మల్కైనా జింట్, రైట్. సో ఇవి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. తర్వాత నెక్స్ట్ పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, రైట్ బా. రైట్, బీ ఫార్మ్స్. మామూలుగా ప్రజెంట్ టెన్స్లో బీ ఫార్మ్స్ తీసుకుంటే ఏమున్నాయవా? బీ, బీయింగ్, బీన్, యామ్, ఈజ్, ఆర్. పాస్ట్ టెన్స్లోకి వెళ్తే వాజ్, వర్. రైట్, ఇవి మనకు బీ ఫార్మ్స్. ఒరిజినల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ వచ్చేసి బీ. ఓకే, ఈజ్ అంటే ఏ ఫామ్ అంటే బీ ఫామ్, వర్ అంటే ఏ ఫామ్ అంటే బీ ఫామ్. ఓకే, ఇందులో మనము ఆల్రెడీ యామ్, ఈజ్, ఆర్ 3 ఉన్నాయని చెప్పుకున్నాం బీ ఫార్మ్స్. అదే మనం జర్మన్కి వెళ్తే ఎన్ని ఉన్నాయమ్మా? జర్మన్ లాంగ్వేజ్లో 5 ఉన్నాయని చెప్పుకున్నాము. బిన్, జింట్, ఇస్ట్, బిస్ట్, జైట్, జైట్. ఓకే, ఇవి లాస్ట్ క్లాస్లో మనము చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అదే పాస్ట్కి వచ్చేసినామంటే మనకు 2 ఉన్నాయమ్మా. పాస్ట్ వచ్చేసి ఏమున్నాయి చెప్పండి? 2. వాజ్, వర్. ఎన్ని ఉన్నాయి? 2. వాజ్, వర్ 2 ఉన్నాయమ్మా. అదే జర్మన్లో వచ్చేసి 4 ఉన్నాయమ్మా. వారన్, వారన్. 6 పలుకుతున్నారమ్మా ఇక్కడ. నేటివ్ జర్మన్స్ కూడా ఇక్కడ 6ను ప్రొనౌన్స్ చేస్తున్నారు. వారన్, డబ్ల్యూఆర్, వా, విఏఏ, వారెన్, విఏఏఆర్ఈఎన్, వారెన్. ఇంకొక 2 వచ్చేసి WARST, వాస్ట్, వాస్ట్, PAAST. ఇక్కడ 6 పలకడం లేదు మా జర్మన్ వాళ్ళు. మనమైతే నాన్ నేటివ్ జర్మన్స్ అయితే వార్స్ట్ అని 6ను కూడా మనం ప్రొనౌన్సియేషన్ చేస్తాము. జర్మన్ వాళ్ళు చేయడం లేదు, గుర్తుంచుకోవాలి. వాస్ట్, వాస్ట్, రైట్. నెక్స్ట్ ఇంకొకటి WART. ఇక్కడ కూడా 6 ప్రొనౌన్సియేషన్ చేయడం లేదమ్మా. వాట్, వాట్. మనమైతే వార్ట్ అంటామా, ఇక్కడ వార్ అంటాం. కానీ నాన్ నేటివ్లు వచ్చేసి నేటివ్ జర్మన్స్ వచ్చేసి వా, వాస్ట్, వాట్. 6 సైలెంట్ అవుతుంది, రైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో వీటిని మనము పాస్ట్ టెన్స్ కింద డిస్కస్ చేస్తామా. సో మన ఈ క్లాసెస్ అన్నీ కూడా ఎస్ వీ కెన్ ఫోకస్ యాప్ ఒకటి ఉంది మా మంది. ఎస్ వీ కెన్ కంటిన్యూగా టైప్ చేయాలి మొత్తం. తర్వాత గ్యాప్ ఇచ్చి ఫోకస్. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్లేస్టోర్ నుంచి దాదాపు 250 వీడియోస్
మనము ఇందులో ఇంగ్లీష్లో మాత్రమే చెప్పినవి ఉన్నాయి, జర్మన్ భాషలో చెప్పినవి ఉన్నాయి, తెలుగు అండ్ ఇంగ్లీష్లో చెప్పినవి ఉన్నాయి. అదేవిధంగా ఫ్రీ సోర్సెస్ ఉంటాయి మా యూట్యూబ్ వీడియోస్, అందులో కూడా మనకు కొన్ని తీసుకొని ఇందులో ఉంచడం జరిగింది. ఇది మనకు చాలా జర్మన్ భాష నేర్చుకోవడానికి వీలుగా ఈ యొక్క యాప్ను డిజైన్ చేయడం జరిగింది. వీటిని కూడా మీరు వినియోగించుకోవచ్చు. రైట్, ఓన్లీ ఆండ్రాయిడ్ సార్. ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్లో పనిచేస్తుంది ఇది. రైట్, ఓకేమా. నెక్స్ట్ బీ ఫార్మ్స్ ఫాస్ట్ టెన్స్. బీ ఫార్మ్స్ జర్మన్లో ఏమంటారు? జైన్, ZSEIN. జైన్ అంటే బీ ఫామ్ అని అర్థం. ఓకే, రైట్. ఈరోజు మనం పాస్ట్ టెన్స్ తెలుసుకోబోతున్నామా. ప్రజెంట్ టెన్స్లో ఉన్నది, ఉన్నవి, ఉన్నారు, ఉన్నావు, ఉన్నాము ఇలా అన్నామా. అదే పాస్ట్ టెన్స్కి వచ్చాక ఏమవుతుంది మా? ఉండెను, ఉండిరి, ఉంటిని, ఉంటిమి, ఇలా మనము తెలుగులో ఈ యొక్క బీ ఫామ్కు మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తే బీ ఫామ్ వెన్ బీ ఫామ్ ఈజ్ యూజ్డ్ యాజ్ మెయిన్ వర్బ్, మెయిన్ వర్బ్ అంటే దెర్ ఈజ్ నో అదర్ వర్బ్. అప్పుడు ఏమవుతుంది? ఈ మెయిన్ వర్బే థాటు చెప్తుంది మరియు టెన్స్ ఆర్ టైము చెప్తారు. రెండు విషయాలు చెప్తుంది. సో ఈ ఉండెను, ఉండిరి, ఉంటిని, ఉంటిమి అనేవి పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది మా. టెన్స్ ఆర్ టైం ఇక్కడేమి పాస్ట్ టెన్స్ మా. అదేవిధంగా థాట్ అంటే ఎగ్జిస్టెన్స్ మా, ఉనికి, ఎగ్జిస్టెన్స్. లేదా దీన్ని ఇంకొకటి ఏమంటాం? ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటాం. ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్. బీయింగ్ అంటే లివింగ్ బీయింగ్స్ అయినా కావచ్చు, ప్రాణం ఉన్నవైనా కావచ్చు, నాన్ లివింగ్ బీయింగ్స్ అయినా కావచ్చు, లైఫ్లెస్ థింగ్స్, ప్రాణం లేనివైనా కావచ్చు. వాటి యొక్క స్థితి, స్టేట్ అంటేనే స్థితి. ఓకే, ఎగ్జిస్ట్. సో బీ ఫార్మ్స్ మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తే అంటే సెంటెన్స్లో బీ ఫామ్ మాత్రమే కనిపించి ఇంకా ఏ వర్బు కనిపించకపోతే అది మెయిన్ వర్బ్ అని అర్థం. అప్పుడు అది రెండు విషయాలు చెప్తుంది మా. థాట్ ఒకటి చెప్తుంది, టెన్స్ ఆర్ టైం కూడా చెప్తుంది. రైట్, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో బీ ఫామ్ వచ్చేసి మనం ఏమంటాము ఇంగ్లీష్లో? జైన్ ఫామ్ అంటాము. ఏమంటాము? జైన్ ఫామ్. బీ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ జైన్ ఫామ్. రైట్. సో వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇందాకే చెప్పుకున్నాం మనం పాస్ట్ టెన్స్లో మొత్తం 4 ఉన్నాయి. ఏంటవి? వారెన్, వారెన్, వారెన్. ఇక్కడ ఆర్ ప్రొనౌన్సియేషన్ చేస్తున్నామా, స్పెల్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకొకటి ఏమా? వా. ఇందులో ఆర్ స్పెల్ చేయడం లేదమ్మా. మనమైతే వార్ అంటామా ఇక్కడ, కానీ ఇక్కడ వా. నేటివ్ జర్మన్స్ వా ఆరును ప్రొనౌన్సియేషన్ స్పెల్ చేయడం లేదమ్మా. నెక్స్ట్ అలాగే ఇంకొక 2 వాస్ట్, ఆర్ వచ్చేసి మింగేస్తున్నారు, పలకడం లేదు. వాస్ట్. అలాగే WART,
ఇక్కడ కూడా ఆరు మింగేస్తున్నారమ్మా, స్పెల్ చేయడం లేదు. మనమైతే స్పెల్ చేస్తున్నాం వార్ట్ అని, కాకపోతే నాన్ నేటివ్ జర్మన్స్ అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కానీ నేటివ్ జర్మన్స్గా చేయాలంటే ఏం చేయాలమ్మా? ఆర్ సైలెంట్ అవ్వాలమ్మా. వాట్, వాట్. ఓకే, నెక్స్ట్ పేజీలోకి వెళ్ళి మొత్తం క్లియర్గా నోట్స్ తయారు చేసుకుందామా. పర్సన్స్, పర్సన్స్ విత్ బీ ఫార్మ్స్. జర్మన్లో పర్సన్స్ విత్ బీ ఫార్మ్స్ అదేవిధంగా ప్రొనౌన్స్ చేశారు. రైట్. ఐ వాజ్, ఐ అంటే నేను, వాజ్, ఐ వాజ్. ఇస్ వా, స్పెల్లింగ్ మాత్రం WAR, కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం వా. రైట్. ఇస్ వా, ఇస్ SH, ఇస్ వా. రైట్. వి, ఫస్ట్ పర్సన్స్ మా ఇవన్నీ కూడా, అంటే స్పీకర్స్ మా. మేము, మనము. వర్, ఐ వాజ్, వి వర్. వియా, వారన్. వియా, వారన్. వియా, వారన్. వియా, వారన్. రైట్. యు వర్. సో సెకండ్ పర్సన్ మా, సింగులరు. యు అంటే నీవు. వర్. రైట్. దు వాస్ట్, WARST. దు వాస్ట్, వాస్ట్. దు వాస్ట్. నెక్స్ట్ ప్లూరల్ బా, యు. ఇవే రెండు ఇన్ఫార్మలేమా. అయితే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నప్పుడు యు ఆల్ అంటే మీరందరూ. వర్ వస్తుంది. సింగులర్కు వరే, ప్లూరల్కు కూడా వరేమా, WERA. ఓకే. ఇయా, ఐ క్యాపిటల్ లెటర్ ఉంచుతామా. IHR. ఇయా, వాట్. ఇయా, వాట్. ఇయా, వాట్. ఆర్ సైలెంట్గా. ఇయా, వాట్.
రైట్. అయితే ప్రత్యేకమైనది ఉంది కదమ్మా, ఎదుటి వాళ్ళను గౌరవించడం అనేది ఒకటి ఉంది కదా. ఈ యు ఫార్మల్, గౌరవంగా మాట్లాడేదానికి వాడేదివా యు ఫార్మల్. యు వార్ జర్మన్లో స్పెషల్ బా. జీ వారెన్, ఇక్కడ ఆర్ ప్రొనౌన్సియేషన్ చేయబడుతుంది మా. జీ వారెన్, జీ వారెన్. రైట్, దిస్ ఈజ్ అ స్పెషల్ కేస్ మా ఇన్ జర్మన్ లాంగ్వేజ్. రైట్ బా. నెక్స్ట్ థర్డ్ పర్సన్, థర్డ్ పర్సన్ మ్యాస్కులైన్ మా. హీ వాడు, అతను, అతడు. ఓకే. వాస్, ఏయ వా, ఏయ వా, ఏయ వా, ఏయ వా. ఈ వయ్యే. ఓకే. ఏయ వా. నెక్స్ట్ ఫెమినైన్, సి ఆమె. వాస్, సి వాస్. జీ స్మాల్ లెటర్ ఉండాలి మా ఎస్ ఇక్కడ. వా, ఆర్ సైలెంట్. జీ వా, జీ వా. ఇట్, ఇట్ అది మనం చెప్పుకున్నాం. చిన్న ప్రాణాలకు అనిమల్స్కి వచ్చేసి మనము ఇటు వాడతాం, ప్రాణం ఉన్న వాటికి కూడా ఇటు కానీ దిస్ కానీ వాడుతూ ఉంటాం. సో అందువల్ల ఇట్టుకైతే ఏ బీ ఫామ్ వస్తుంది రాసే ఉద్దేశం ఇక్కడ. సో ఇట్ వాజ్, ఇట్ వాజ్. ఇట్ అంటే ఎస్ మా, ఎస్ వా, ఆర్ సైలెంట్ మా. ఎస్ వా, ఎస్ వా. రైట్ మా. దే ప్లూరల్ మా. థర్డ్ పర్సన్ హీకి, సీకి, ఇట్కు మనం ఏం వాడతామో ప్లూరల్. హీ, సీ, ఇట్ సింగులర్ అయితే దే ప్లూరల్గా వాడతాము. ఓకే. దే అవి, వారు, వారు లేదా అవి. న్యూటర్ జెండర్ అయితే అవి. ఓకే. ప్రాణం ఉన్నవైతే లైఫ్ లివింగ్ బీయింగ్స్ అయితే వారు. ఏమొస్తుంది? దే వర్, దే వర్. సో ఇక్కడ జీ వాడతామా అయితే స్మాల్ లెటర్లో ఉండాలి. జీ వచ్చేసి స్మాల్ లెటర్లో ఉండాలి. రైట్. జీ వారెన్. ఓకే. జీ వారెన్. అర్థమవుతుందా? జీ వారెన్, జీ వారెన్. నెక్స్ట్ జీ వారెన్. అలాగే మనం ఏదైనా ప్రాపర్ నౌన్స్ యూజ్ చేసామనుకో,
ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్. ఆలెన్, ఆలెన్, రామ్, సీత. ఏమొస్తుంది మా పాస్ట్ టెన్స్? వాజ్ వస్తుంది మా. ఓకే. అలాగే ఆలెన్, ఆలెన్, రామ్, సీత. సో వీటికి వచ్చేసి వా వాడతాం. ఏం వాడతాం? వా, వా. ఆలెన్, రామ్, సీత, వా. రైట్. అక్కడ అడగడానికి తెలుగులో రాసి సరే. ఏమనాలి? రామ్, సీత. ఓకేనా? ఇప్పుడు ఆనందమా? రైట్ బా. వీటిని సెంటెన్స్ ఫార్మేషన్లో రాసుకుందామా. లాస్ట్ టైం మనం మ్యూడేతో చెప్పుకున్నాం టైర్డ్ అని. అదే ఉపయోగించి ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ పేజీలో కంటిన్యూ చేద్దాం. రైట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనము ఇక్కడ ఇంకొక పాయింట్ మనం రాసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏమిటిది? సో వి, దే, దే ఫార్మల్ గౌరవ సూచకంగా ఉపయోగించేటప్పుడు దే, దే, యు, యు ఫార్మల్. ఓకే. వీటికి మనం వారెన్ వాడతామా. ఏం వాడతాం? వారెన్. ఓకే. వి అంటే ఏమని చెప్పుకున్నామా మనము? విఆ, డబ్ల్యూఐఆరా, డబ్ల్యూఐఆర్, విఆ. నెక్స్ట్ దే అంటే జీమా, స్మాల్ ఎస్, జీ. యు అంటే క్యాపిటల్ లెటర్తో ఎస్ మా, జీ. ప్రొనౌన్సియేషన్ ఈ సేమ్. అంటే స్పోకెన్లో మనం ఐడెంటిఫై చేయలేము కానీ రిటర్న్లో ఐడెంటిఫై చేస్తామా. ఏది యు ఫార్మల్ వాడబడిందా లేకపోతే దే వాడబడిందా అనేది. ఎందుకంటే వర్బు సేమ్ కదా. వారెన్. ఓకే. అదేవిధంగా ఐ, ఐ అంటే ఇష్ కదమ్మా. ఐ, ఇష్. నెక్స్ట్ హీ, షీ, ఇట్. ఓకే. అదేవిధంగా రామ్, సీత ప్రాపర్ నౌన్స్ ఏదిన్నా కానీ. సో వీటికి మనము హీ వచ్చేసి ఏం చెప్పుకుంటున్నామో మనం? ఏయా. ఏయా. సీకిమా జీ, స్మాల్ లెటర్స్ జీ. ఇట్టుకుమా ఎస్. సో వీటన్నిటికీ కలిపి పాస్ట్ టెన్స్లో వాజ్ ఏమవుతుందిమా? వా, వా, వా. రైట్. నెక్స్ట్ వన్ మా. యూ సింగులర్ మా, ఇన్ఫార్మల్. యూ సింగులర్, యూ సింగులర్ వచ్చేసి వాస్ట్. సైలెంట్ బై, ఆర్ సైలెంట్ మా, వాస్ట్. ఇన్ఫార్మల్ యూ, యు ఆల్. ప్లూరల్ అనుకుందాం.
ఇది వచ్చేసి వాట్. ఆర్ సైలెంట్ మా. రాసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు మాత్రం వాట్. సో జాగ్రత్తగా ఉండాలి. రైట్. మనమేమో ప్రొనౌన్సియేషన్లో వాట్ అంటున్నాం, రాసేటప్పుడు WART రాయాలి. సో ఇది గుర్తుపెట్టుకొని ఈ పని చేయాలి. చెప్పమ్మా, ఏమంటావు? యూ వచ్చేసి డూ. డూ డూ డూ. అదేవిధంగా ఇయా, IHR, ఇయా. రైట్. సో ఇది ఒక టేబుల్ మాత్రం రాసుకోవాలి. రైట్. వీటిని సెంటెన్స్ రూపంలో రాసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? ఈ టేబుల్ మళ్ళీ ఒకసారి రాసుకుందాం లేండి ఫైనల్గా. రైట్ మా. సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ ఫార్మేషన్ విత్ మ్యూడే. అడ్జెక్టివ్ మా, విత్ మ్యూడే. మ్యూడే అంటే అర్థమేమా? టైర్డ్, అలసి ఉండుట. టైర్డ్ అనేది ఒక అడ్జెక్టివ్ వర్డ్. ఓకే. రైట్. మ్యూడే. వన్ బై వన్ రాసుకుంటూ వెళ్దామా? ఇంగ్లీష్, జర్మన్, ప్రొనౌన్సియేషన్ ఇన్ తెలుగు, మీనింగ్ ఇన్ తెలుగు. రైట్. I was tired. I was tired. Iswa. Iswa mude. You వచ్చేసి umlaut. Iswa mude. ఇస్వా మ్యూడే. నేను అలసిపోయి ఉంటిని. నేను అలసిపోయి ఉంటిని. రైట్. we were tired. We were tired. We waren müde. Wir waren müde. Wir waren müde. మేము అలసిపోయి ఉంటిమి. ఉంటిమి. wir waren müde. మ్యూడే ఇక్కడ ఏముండాలి? యూ umlaut బా. రైట్.
యు వర్ టైర్డ్. యు వర్ టైర్డ్ సింగులర్ మా ఇక్కడ, ఇన్ఫార్మల్ యు. డూ వాస్ట్ WARST మ్యూడే. డూ వాస్ట్ మ్యూడే. నీవు అలసిపోయి ఉంటివి. నీవు అలసిపోయి ఉంటివి. యు ప్లూరల్ మా. యు ఆల్ వర్ టైర్డ్. యు ఆల్ వర్ టైర్డ్ ఇన్ఫార్మల్ యు ప్లూరల్. వాట్ మ్యూడే. వాట్ మ్యూడే. మీరందరూ అలసిపోయి ఉంటిరి. మీరందరూ అలసిపోయి ఉంటిరి. వాట్ మ్యూడే. మీరందరూ అలసిపోయి ఉంటిరి. యు ఆల్ వర్ టైర్డ్. నెక్స్ట్ వన్. హీ వాజ్ టైర్డ్. యూ ఫార్మల్ అర్థమా? రైట్. యూ ఫార్మల్మా గౌరవ సూచకంగా వాడాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో తేడా లేదు, కానీ ఇన్ఫార్మల్కు ఫార్మల్కు వర్బులో అన్నిటికీ వర్రే వాడినాం. కానీ జర్మన్లో మాత్రము వారన్ అనే వర్బ్ వస్తుంది. ఏమొస్తుంది? వారన్ అనే వర్బ్ వస్తుంది. ఓకే, అది రాద్దాం. క్యాపిటల్ లెటర్ కదమ్మా యూని, ఇక్కడ జీ అంటాం. జీ వారన్ మ్యూడే. జీ వారన్ ఇక్కడ ఆరు ప్రొనౌన్స్ స్పెల్ చేయబడుతుంది మా మ్యూడే. జర్మన్ యాక్సెంట్లో ఆరు చాలా వరకు డ్రాప్ అవుతుంది బా. ఓకే, మీరు అలసిపోయి ఉంటిరి. రైట్ మా. థర్డ్ పర్సన్కి వెళ్దాము. హీ వాజ్ టైర్డ్. హీ అంటే యయామా. యయా వా మ్యూడే. పలుకుతూ రాస్తూ ఉండాలి మా ఇలానే. యయా వా మ్యూడే పలుకుతూ రాస్తే బాగా మనకు యాక్సెంట్ జర్మన్ లాగా వస్తుంది మా, నేటివ్ జర్మన్స్ మాదిరి. మ్యూడే. అతను లేదా అతడు అలసిపోయి ఉన్నాడు. నెక్స్ట్ షీ వాజ్ టైర్డ్. ఫెమినైన్ మా. షీ వాజ్ టైర్డ్.
శివా జీ స్మాల్ లెటర్ మా SI జీవా మ్యూడే జీవా మ్యూడే ఆమె అలసి ఉండెను లేదా అలసి పోయి ఉండెను. న్యూటర్ జెండర్ మా ఇట్ వాజ్ టైర్డ్. ఎస్ వా ఎస్ వా మ్యూడే యూ umlaut మా ఎస్ వా మ్యూడే. అది అలసిపోయి ఉండెను. నెక్స్ట్ దే వర్ టైర్డ్. దే వర్ టైర్డ్. జీ స్మాల్ లెటర్ మా SI జీ వారెన్ మ్యూడే. జీ వారెన్ ఇక్కడ ఆర్ వచ్చేసి స్పెల్ చేస్తారమ్మా జీ వారెన్ మ్యూడే. వారు అలసిపోయి ఉండిరి. అలసిపోయి ఉండిరి. ఓకే ప్రాపర్ నౌన్ తీసుకుందామా. ఆలెన్ సాధన. ఓకే ఏమొస్తుంది మా వా సారీ ఇక్కడ వచ్చేసి వాజ్ టైర్డ్. వాజ్ టైర్డ్. అదే ఇక్కడికి వచ్చేళ్ళకి ఏమవుతుందమ్మా ఆలెన్ సాధన వా మ్యూడే. యూ umlaut మా ఆలెన్ సాధన వా మ్యూడే. అలెన్ లేక సాధన అలసి ఉండెను. అలసిపోయి ఉండెను. రైట్. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ అంటే జర్మన్ యాక్సెంట్ సరిగ్గా మనం 70 to 80% మనం చేయగలుగుతామా. ఓకే సో ప్రొనౌన్సియేషన్లో మనకు స్పెల్ అండ్ ప్రొనౌన్సియేషన్ రెండు కూడా ముఖ్యమేమా. ఓకే ప్రొనౌన్సియేషన్లో మనము వా అంటాము, స్పెల్లింగ్లో WER వస్తుందమ్మా. సో ఇలాంటివన్నీ గుర్తుంచుకోవాలమ్మా. రైట్ గుర్తుంచుకొని ప్రాక్టీస్ చేస్తే అందరికన్నా మనం ముందుంటాం. మళ్ళీ ఒక్కసారి ఫైనల్గా చెక్ చేసుకుందామా పాస్ట్ టెన్స్ను. పేజ్ చేంజ్ కాలేదు. రైట్ బా పాస్ట్ టెన్స్. రైట్ ఐ కింద ముందు సపరేట్ ఉన్నామ్మా. ఐ ఈస్ట్ అంటానేమ్మా. ఐ ఈస్టాప్ ఏమంటున్నాం మనం ప్రజెంట్ టెన్స్లో ఐ ఇస్ బిన్ అంటున్నామ్మా. ప్రజెంట్ టెన్స్లో ఇస్ బిన్ అంటున్నామ్మా. అదే హీ సీ ఇట్ థర్డ్ పర్సన్కి వచ్చేసి ఈస్ట్ అంటున్నామ్మా. అర్థమైందా.
ప్రజెంట్ టెన్స్లో ఇస్ బిన్ అన్నామా, అదే థర్డ్ పర్సన్ హీ సీ ఇట్ వచ్చాక ఇష్టు వాడినామా. ఓకే, ఇది ప్రజెంట్ టెన్స్. అదే పాస్ట్ టెన్స్కి వచ్చాక ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా, థర్డ్ పర్సన్కు చేరిందిమా ఇస్ కూడా. ఓకే, ఐ అంటే ఇస్ కదా, ICH. నెక్స్ట్ హీ అంటే ER ఏయా. నెక్స్ట్ షీ జీ, స్మాల్ లెటర్ మా SI జీ. అలాగే ఇట్ ఎస్ మా ES. నెక్స్ట్ రామ్ సీత. వీటన్నింటికి కూడా వా వాడతాం. పాస్ట్ టెన్స్లో ఏం వాడతాం? వా వాడతాము. ఓకే, సో ఇక్కడ ఐ కూడా వచ్చి చేరింది మా పాస్ట్ టెన్స్లో. అయితే ప్రజెంట్ టెన్స్లో ఐకి ఏమైంది? బిన్ వచ్చింది మా. హీ సీ ఇట్ రామ్ సీతాకు వచ్చేసి ఇస్ట్ వచ్చింది మా ప్రజెంట్ టెన్స్లో. ఓకే, చేంజ్, రెండు డిఫరెంట్ బీ ఫామ్స్ తీసుకోవడం జరిగింది మా, జైన్ ఫామ్స్. కానీ పాస్ట్ టెన్స్లో ఈ థర్డ్ పర్సన్ సింగులర్తో పాటు ఐ కూడా వచ్చి చేరింది మా. ఇక్కడ వా వాడడం జరిగింది. ఓకే, ఇది మనం గుర్తించాల్సిన విషయం, గమనించాల్సిన విషయం. నెక్స్ట్ వన్ మా, వి అంటే ఏమంటామో మనం ప్రొనౌన్సియేషను? వియా. అలాగే దే జీ అంటాము, ఎస్ స్మాల్ లెటర్ జీ. అలాగే యు ఫార్మల్గా గౌరవంగా ఉపయోగించడానికి పెద్దలకు, పై అధికారులకు, తెలియని వ్యక్తులు, స్ట్రేంజర్స్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని మనము ఫార్మల్గా వాడతాం. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్ అమ్మా. ప్రొనౌన్సియేషన్ వచ్చేసి స్పోకెన్లో సేమ్ ప్రొనౌన్సియేషన్ జీ ఉంటుంది, కానీ ఫార్మల్ యూకి వచ్చేసి ఎస్ క్యాపిటల్, దేకి వచ్చేసి స్మాల్ క్యాపిటల్. అదేవిధంగా సిక్యూలో జీ అనే దాంట్లో స్మాల్ క్యాపిటల్ యూజ్ చేస్తామా, స్మాల్ ఎస్ వాడతాం. ఓకేనా, సో వీటిని వచ్చేసి వారన్ యూజ్ చేస్తామా, వారన్. ఇక్కడ ఆర్ ప్రొనౌన్సియేషన్ చేయబడుతుందివా, వారన్. ఈ యొక్క పాస్ట్ బీ ఫామ్ను వాడతాం, జైన్ ఫామ్. రైట్, నెక్స్ట్ వన్ మా. ఇంకా ఇన్ఫార్మ్ ఏమా, ప్రజెంట్ టెన్స్లో సేమ్, వీటన్నిటికీ సేమ్. ఏం వాడతాము? ఆర్ వాడతాము. ఓకే, ప్రజెంట్ టెన్స్లో జింట్ వాడతాము. వి దే యూకు. రైట్, ప్రజెంట్ టెన్స్. తర్వాత ఇన్ఫార్మల్ యు సింగులర్. డూ వాస్ట్. ఏం వాడతాం? వాస్ట్. ఆర్ సైలెంట్ మా. వాస్ట్. అదేవిధంగా ఇన్ఫార్మల్ యూ ప్లూరల్, యూ. ఆల్ ప్లూరల్. ఈ వాడతామా. ఓకే, IHR. ఇక్కడ దూ వాడతాము, ఇక్కడ ఈయా. సో ఏమొస్తుంది ఇక్కడ?
వాజ్ వచ్చేసి వాట్ బా. ఆర్ సైలెంట్ మా ఇక్కడ కూడా వాట్. రైట్. సో ఈ 4 మార్పులు మనము ఐడెంటిఫై చేసి ఉంచుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో తీసుకుంటే మనము ఆర్ఆర్ఏ వాడినాము. వీటికి ఏమన్నాం? ఈ రెండింటికి కూడా ఆర్ వాడినామా ప్రెజెంట్ టెన్స్లో. అదే దీనికేమో బిస్ట్ వాడినామా, దీనికేమో ప్రెజెంట్ టెన్స్లో జైట్ వాడామా. ఓకే, జైట్ ప్రెజెంట్ టెన్స్లో. ఈ మార్పులు గుర్తించాలి. ఇక్కడ వచ్చేసి బిస్ట్ ప్రెజెంట్ టెన్స్ మరి. పాస్ట్ టెన్స్లో అయితే వాస్ట్. సింగులర్కి వచ్చేసి యూ, సింగులర్ ఇన్ఫార్మల్కి వచ్చేసి వాస్ట్, యూ ప్లూరల్కి వచ్చేసి పాస్ట్ టెన్స్లో వాట్. రైట్? ఇవి గుర్తుపెట్టుకుంటే సరే. ఇంగ్లీష్లో రెండింటికి పాస్ట్ టెన్స్ తీసుకుంటే వర్రే తీసుకుంటాం. ఇంగ్లీష్లో అయితే వర్రే. రైట్? సో ఇవన్నీ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మనమంత లాంగ్వేజ్ మీద కమాండ్ వస్తుంది. సో A1 అయినా సరే, A1, A2, B1, B2, C1, C2, ఈ ఆల్ పేజెస్ ఏవైతే ఉన్నాయో 6 పేజెస్, ఈ ఆల్ పేజెస్లో కూడా మనకు A1లో ఎంత కష్టపడితే బేస్ మీద లెటర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్ కావచ్చు, బీ ఫార్మ్స్ కావచ్చు, హ్యావ్ ఫార్మ్స్ కావచ్చు. బీ ఫార్మ్స్ అంటే జైన్ అని ఇందాకే మనం రాసుకున్నాము. హ్యావ్ ఫార్మ్స్ హ్యాబెన్ అంటారు. వీటి మీద మనకు ఎప్పుడైతే పూర్తి కమాండ్ వస్తుందో ఇవన్నీ కూడా మళ్ళా మనము C2 వరకు ఇవే ఉంటాయి. అంటే A1 ఈజీ అంటారు, కానీ బేస్ వచ్చేసి A1లో నేర్చుకున్న బేస్ వచ్చేసి పూర్తిగా A2, B1, B2, C1, C2 కూడా ఉపయోగపడతాయి. అందువల్ల A1 ఈజీ అనుకున్నా కానీ అందులో కష్టం ఒకటి ఉంది. ప్రతిదీ తెలుసుకొని నేర్చుకోవాలి. ఆ తెలుసుకొని నేర్చుకున్నవన్నీ A2లో మనకు ఈజీ అవుతాయి, B2, B1లో, C1, C2లో కూడా ఈజీగా ఉంటాయి. అందువల్ల A1 ఈజీ కాదు, టఫే. ఎందుకంటే ప్రొనౌన్సియేషను మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కొన్నిసార్లు స్పెల్ చేస్తారు, కొన్నిసార్లు జర్మన్స్ స్పెల్ చేయరు. సో ఈ యొక్క డిఫరెన్సెస్ను ఐడెంటిఫై చేసి వాటిని మైండ్లో ఉంచుకొని ఆ యొక్క వాళ్ళ యొక్క యాక్సెంట్ను మనం ఫాలో అవుతూ ఉంటే జర్మన్ భాష వచ్చేసి వెరీ ఈజీ అవుతుంది. సో అందువల్ల జర్మన్ భాష ఈజీ కావాలి అంటే A1 పేజీలో చాలా కష్టపడాలి, ప్రతిదీ తెలుసుకోవాలి. ఎక్సెప్షన్స్ ఉంటాయి, అన్నీ తెలుసుకొని ఆ మినహాయింపులను కూడా మనం నేర్చుకొని ముందుకెళ్తే A2, B1, B2, C1, C2 ఏ పేజ్ అయినా సరే మనం ఈజీగా గెట్ ఆన్ కావచ్చు, నేటివ్ జర్మన్స్ మాత్రం తయారవ్వచ్చు. ఓకే, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ అడ్మిషన్లు జరుగుచున్నవి. 10th పూర్తి చేసుకున్నవారు ఇంటర్కి, ఇంటర్ పూర్తి చేసుకున్నవారు డిగ్రీకి, డిగ్రీ పూర్తి చేసుకున్నవారు పీజీ కోర్సులలో జాయిన్ అవ్వండి. ప్రభుత్వ ఉద్యోగం పొందండి. శ్రమను ఆయుధంగా చేయటం, చెమటను చందనంగా మార్చడం, కన్నీరును పన్నీరుగా మలచటం, ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అందించడం సాధన లక్ష్యం, సాధన స్వప్నం. వివరాలకు సంప్రదించండి. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.